మాటకారి మోసగాడు. మహదేవపురంలో ఉన్న కొంతమంది వ్యాపారస్తుల్లో శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ కూడా తన వాక్చాతుర్యంతో సామాన్యులను తేలిగ్గా నమ్మించి మంచి లాభాలు గడించేవాడు. అతని నిజాయితీని ఎవరు శంకించేవారే కాదు. దారి తప్పి ఎవరైనా శంకించినా శంకరయ్య తన మాటకారితనంతో వాళ్లే పొరపాటు పడి ఉంటారన్న అనుమానం వారిలో రేకెత్తించేవాడు. శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ ఉండవచ్చునని మునసబు శివయ్యకు అస్పష్టమైన ఆధారాలు అప్పుడప్పుడు పొడగడుతూ ఉంచేవి. నిజం తెలుసుకోవటానికి ఆయన తగిన ఉపాయం కోసం ఆలోచించసాగాడు. చివరికి ఒకనాడు మునసబు శివయ్య నెయ్యి కొంటానంటూ శంకరయ్య కోట్లకు బయలుదేరి వచ్చాడు. శంకరయ్య లోపలికి వెళ్ళి నేతిలో ముంచి తీసిన 3 వేళ్లతో తిరిగి వచ్చి శివయ్యకు ఒక్కొక్క వేలే చూపిస్తూ, ఇదిగోనండి ఈ రకం నెయ్యి, అప్పటం ఆవు నెయ్యి. నా వద్ద ఉన్న అసలైన సిసలైన మొదటి రకం ఇది, 2వ రకం. మొదటి దానంత శ్రేష్టం కాపోయినప్పటికీ ఇతరుల వద్ద దొరికే మొదటి రకానికి ఏమాత్రమూ తీసిపోదు. ఇక 3వ రకం గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. తక్కువ ధరలో మంచి రకం కావాలనుకునే వారి కోసం ఈ 3వ రకం. ఇంతకు తమకు ఏ రకం ఇయ్యమంటారు అని అడిగాడు. 3 రకాలను పరిశీలించిన మునసబు శివయ్య వాటి మధ్య తేడా ఏమీ లేదని తెలుసుకోవడమే కాక శంకరయ్య చెప్పే ధర కూడా దుబారాగా ఉందని గ్రహించి ఆ మాటే శంకరయ్యను అడిగాడు. అదేమిటి? 3 రకాల నెయ్యి 3 వేర్వేరు ప్రాంతాల్లో నుంచి వస్తుంది. అనుమానమైతే తమరు లోపలికి వచ్చి స్వయంగా చూడొచ్చు అన్నాడు శంకరయ్య ధీమాగా. చీకటిగాను కాలు మోపటానికి వీలు లేకుండా ఉండే సరుకుల కొట్టులోకి మునసబు ఎలాగూ రాడని అతని ధైర్యం. అబ్బే, ఇన్ని ఏళ్లుగా ఒక ఊళ్ళో వ్యాపారం చేస్తున్నావు, నీ మీద అనుమానం ఏమిటి అని మునసబు శివయ్య 3వ రకం నెయ్యి కొంత ఖరీదు చేసి వెళ్ళిపోయాడు. నిజానికి శివయ్య వద్ద ఉన్న ఒకే రకం నెయ్యి. ఆ నేతిని అతను 3 రకాలుగా చూపించి కొనుగోలుదారు అందులో ఏ రకం కొన్నా తన గరిష్ట లాభానికి ఏమీ లోటు కాకుండా ధరలు నిర్ణయించుకున్నాడు. ఈ మోసం తెలియని కారణం చేత గ్రామ ప్రజలు ఎవరు శంకరయ్య నిజాయితీని శంకించేవాళ్ళు కాదు. మర్నాడు శంకరయ్య మునసబు శివయ్య వద్దకు హడావిడిగా వచ్చి, మునసబు గారు, నిన్నటి రాత్రి నా దుకాణంలో దొంగతనం జరిగిందండి. దయచేసి తమరు ఎలాగైనా దొంగను పట్టుకుని పోయిన సరుకు తిరిగి దొరికేలాగా చెయ్యండి మహాప్రభో అంటూ కంగారుగా ఉన్నాం. సరే, అసలైన దొంగను పట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ఏ వస్తువులు పోయాయని చెప్పావు? మళ్ళీ చెప్పు అన్నాడు శివయ్య. ఒక బియ్యం బస్తా, ఒక కందిపప్పు బస్తా, ఒక నేతి పాత్ర, కొన్ని తూనికరాళ్ళు పోయాయండి. తమరు ఎలాగైనా అవి నాకు తిరిగి వచ్చేటట్లు చూడండి అని శంకరయ్య ప్రాధేయపడ్డాడు. దుకాణంలోని మిగిలిపోయిన సరుకంతా ఉన్నట్టేనా అని మునసబు శంకరయ్యను అడిగాడు. మిగిలిన సరుకంతా ఉన్న చోటనే ఉందండి. తమరు ఒకసారి దుకాణం వద్దకు వచ్చి పరిశీలించండి అని శంకరయ్య మునసబు శివయ్యను ఆహ్వానించాడు. శివయ్య శంకరయ్య దుకాణానికి వెళ్ళి సరుకులన్నిటినీ పరిశీలిస్తూ, నీ కొట్టులో 3 నేతి పాత్రలు ఉన్నట్టు నిన్న నాతో అన్నావు కదా, ఒకటి దొంగలు ఎత్తుకుపోతే మిగిలిన 2 ఏవి కనిపించడం లేదే అన్నాడు. శంకరయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. అతను ఏదో చెప్పబోయాడు కానీ మునసబు అడ్డు వచ్చి, శంకరయ్య, అందరినీ ఎంతకాలమని మోసం చేయగలము? నీ మీద అనుమానం కలిగి గ్రామాధికారి హోదాలో నిన్న రాత్రి నీ కొట్టులోని సరుకు కొంత తీసుకుని పంచాయతీ గిడ్డంగిలో పెట్టించాను. బియ్యము, కందిపప్పు కూడా కల్తీ చేయటమే కాక తూనిక కొలతలతో కూడా నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్లు రుజువైంది. నీ మొహానికి శిక్షగా 1200 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఆ మొత్తం చెల్లించు. నువ్వు ఇక ఈ ఊళ్ళో వ్యాపారం చేసుకోరాదు అని శివయ్య వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.